హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఈ వీడియోలో మన పాతకాలం పద్ధతిలో ఒక రెసిపీ అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ఈ వీడియోలో అయితే చూసేయండి, లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. మీకు నోరు ఏం తినబుద్ధి కానప్పుడు ఒకసారి ఈ రెసిపీ చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా, ఈ వీడియోలో చూసేయండి. ముందుగా అయితే ఇలాగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. అందులో 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత మనము వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఒక 10 దాకా వేసుకోవాలి, పొట్టు లేకుండా తీసేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి, మనం కారం ఎంత తింటామో అంత చూసి వేసుకోవాలి. ఎండుమిర్చి ఒక 5 దాకా తీసుకున్నాను. ఇవి వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కాస్త వేగనివ్వండి ఆయిల్లో. ఇలా కాస్త వేగనివ్వని, ఫ్లేమ్ని కాస్త లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, ఎందుకంటే మాడిపోతే మళ్ళీ కలర్ బాగుండదు, కలర్ వస్తుంది, అందులో బాగుండదు మాడిపోతే. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకొని పక్కన ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో, అదే ఆయిల్లో కొంచెం ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ అనేది 2 మీడియం సైజ్ తీసుకొని ఇలాగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ అనేది కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇట్లా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ అనేది కొంచెం ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారా, ఈ విధంగా అయితే ఆనియన్స్ అనేది వేయించుకోవాలి. మరి ఎక్కువగా వేగనివ్వద్దు, ఈ మాత్రం వేగితే చాలు. ఇప్పుడు ఒక పక్కన ప్లేట్లో పెట్టుకుందాము. ఇప్పుడు 3 టమోటాలు అయితే తీసుకోవాలి. 3 మీడియం సైజ్ తీసుకొని టమోటాలు కూడా ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక టమోటాని ఈ విధంగా 2 భాగాలు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా పక్కన పెట్టేసుకొని కడాయిలో నూనె వేసుకొని ఇప్పుడు టమోటాలు అయితే వేసుకోవాలి. చూసారా, టమోటాలు అనేది ఈ విధంగా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని టమోటాలు అనేది పైన తొక్కు ఊడొచ్చేలాగా ఉడికించుకోవాలి. టమోటాలు అనేది మధ్య మధ్యలో మూత పెట్టుకొని తీసేసుకొని చూసుకుంటూ ఉండాలి ఉడికిందా లేదా అనేది. ఇప్పుడు ఒకసారి పట్టుకొని చూడండి, అప్పుడు మనకు టమోటాకు ఉండే పైన తొక్కు అనేది ఊడి రావాలి, అప్పుడు ఉడికినట్టు మనకు టమోటా. ఇలా చేత్తో కానీ గెంటితో కానీ పట్టుకొని చూడండి. ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇట్లా తిరదిప్పుకోవాలి టమోటాలు అనేది. టమోటాలు అనేది మెత్తగా ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఫ్లేమ్ని కాస్త మీడియంలో పెట్టేసుకొని టమోటాలు అనేది ఉడికించుకోవాలి, మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు చూసారా, టమోటాలు అనేది ఈ విధంగా ఉడికిపోయింది మెత్తంగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన చల్లారి పెట్టుకుందాము. ఇప్పుడు ఎండుమిరకాయలు చూడండి, మన చేతితో పట్టుకుంటే తునిగిపోయే విధంగా ఉండాలి, అట్ట వేగనివ్వాలి. ఎండుమిర్చి అనేది, ఎండుమిరకాయలు మనం చేతిలో ఇట్లా పట్టుకొని తునిగిపోయే విధంగా ఉండాలి. ఎండుమిరకాయలని ఇలా తుంచుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా ఇట్లా చేతితో నలుపుకోవాలి.
ఈ విధంగా వెల్లుల్లిపాయలు అలా ఎండుమిర్చి ఈ విధంగా చేత్తో బాగా నలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ నలుపుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అవి ఆనియన్స్ కూడా ఇవన్నీ చేత్తో బాగా నలుపుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా చేత్తో బాగా నలుపుకున్న తర్వాత లాస్ట్లో మనం టమోటాలు అనేది ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, టమోటాలు వేసుకొని మళ్ళీ టమోటాలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చేత్తో బాగా నలుపుకోవాలి. ఇది ఇట్లా ఈ విధంగా చేసుకొని వేడి వేడి రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది. కొంచెం ఉప్పు వేసుకొని, ఎందుకంటే నేను అప్పుడు కొంచెమే వేసుకునే కదా, సరిపోకండి మళ్ళీ కొంచెం కల్లుప్పు కానీ సాల్ట్ కానీ ఏదో ఒకటి వేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నాకు తక్కువ అనిపిస్తే నేను సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి చేత్తో బాగా కలుపుకోవాలి ఇట్లా. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం, ఎందుకంటే కొంచెం గుజ్జు రావాలి కదా మనకు. ఇప్పుడు ఈ విధంగా లాస్ట్లో ఫైనల్గా మనం రుచి చూడాలి, ఉప్పు సరిపోయిందా లేదా, కారం సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. నాకైతే ఇంకా అన్నీ సమానంగా సరిపోయినాయి. ఇంకా ఇలాగ ఒక బౌల్లో వేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీలో ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. కొత్తగా చూసిన వాళ్ళైతే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ట్రై చేసి ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పాలి.